హాయ్, అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. మేమంతా సంతోషంగా ఉండడానికి కారణం మా పిల్లలు. ఎందుకంటే ఈరోజు ఒక్కరోజే మదర్స్ డే జరుపుకున్నంత మాత్రాన ఆ అమ్మ పైన ప్రేమ అని కాదు, అది జీవితకాలం ఎప్పుడైనా సరే అమ్మ రుణం తీర్చుకోలేనిది. హలో, అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. అసలు మాతృ దినోత్సవం అనేది మనకు ముందు నుంచి లేదండి. కాకపోతే తల్లి రుణం అనేది ఎప్పటికీ తీర్చలేనిది కూడా. కాకపోతే ఇటీవలి కాలంలో ఈ ట్రెండింగ్లో మదర్స్ డే, ఫాదర్స్ డే, చిల్డ్రన్స్ డే ఇలా అన్నీ వచ్చాయి కాబట్టి మనం ఆ ట్రెండింగ్ని ఫాలో కావాలి కాబట్టి ఈ మాతృ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మా పిల్లలు మమ్మల్ని ఈరోజు హ్యాపీగా ఒక్క పని కూడా చేయకుండా ఈ ఒక్కరోజు ఫుల్గా మీరు రెస్ట్ తీసుకోవాలి అనే ఉద్దేశంతో మా తమ్ముడు అమెరికాలో ఉంటాడు కిషోర్, మా చెల్లెలి కూతురు మనీషా, ఆ అమ్మాయి కూడా అక్కడే ఉంటుంది. సో ఆ అమ్మాయి ఈరోజు మాకు కేక్ పంపించింది. ఆ తర్వాత కేక్ కట్ చేస్తూ మేము ఇలా ఆనందంగా ఉంటున్నటువంటి సమయంలో ఇదిగో అనుకోకుండా అమెజాన్ నుంచి మాకు ఈ పార్సిల్ వచ్చింది. అక్క ఏంటిది? ఏదో అమ్ములు నాకు కూడా తెలియదు, చూడాలి. ఎయిర్ ఫ్రైయర్ అంటున్నారు, దీని గురించి మన పిల్లల్ని అడిగే తెలుసుకోవాలి. అవునంటండి, నేనేమో ఏదో కుక్కర్ అదే ఏదో అనుకున్నా, ఇంకా తెలియలే, చూడాలి. అవునండి, కేక్ కటింగ్ అయిపోగానే మా తమ్ముడికి కాల్ చేసాము. ఏంటిది ఎయిర్ ఫ్రైయర్ అంట వచ్చింది కిషోర్ అని. అప్పుడు కిషోర్ ఇలా చెప్పినాడు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఇటీవల కాలంలో డాక్టర్స్ ఆయిల్ వాడకండి, ఆయిల్ ఎక్కువ తినకండి ఇలా చెప్తున్నారు కదా. సో ఆయిల్ వితౌట్ ఆయిల్, లెస్ ఆయిల్ తోటి ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవచ్చు అంట. ఇందులో ఫిష్, తర్వాత షింప్ కానివ్వండి, చికెన్ కానివ్వండి, వెజిటబుల్స్ కానివ్వండి, ఇలా ఏవైనా సరే, లెగ్ పీసెస్ కానివ్వండి, కొద్దిగా గార్నిష్ చేసుకొని అన్నీ పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. మాకు కూడా తెలియదు కాబట్టి చూద్దామండి ఇదేంటో. ఓకే, ఓపెన్ చేద్దాం. డబ్బా కింద పడేమా? ఇంకా అదే చెప్పేసాయి. ఇంకా ఇవన్నీ పూర్తిగా తెలియదండి, మాన్యువల్ చదవాలి. ఇంకా మా తమ్ముడితోటి కాల్ చేసి మాట్లాడినాము, వాళ్ళు చెప్పినారు. తర్వాత అదితో ఒకసారి అంటే నేను మా పిన్ని చాలా బాగా వంటలు చేస్తాం, అందు కాబట్టి మాకు సపరేట్గా మాకు ఖచ్చితంగా ఇవే ఉండాలి అని పంపించారు. మా సిస్టర్ సునంద మీకు తెలుసు, తనకి సపరేట్గా తనకు అవసరమైంది ఒక గిఫ్ట్ ఇప్పుడే వచ్చింది, తను ఒక వీడియో చేస్తుంది. ఇంకా దీంతో కూడా మంచి వీడియో చేసి మీకు మా చెల్లెలు పెడుతుంది, చూడండి. ఓకే, మళ్ళీ ఇంకోసారి అందరికీ హ్యాపీ మదర్స్ డే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ సునందాస్ డైరీస్ వ్లాగ్స్ అండి. అంతకంటే ముఖ్యంగా అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. మే 2nd సండే, ఎవ్రీ ఇయర్ మే 2nd సండేన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మాతృమూర్తుల్ని గుర్తు చేసుకోవాలని వెస్ట్రన్ కల్చర్ మనకు కూడా ప్రాకింది. కానీ యాక్చువల్గా మనము మన కన్న తల్లిదండ్రులను సపరేట్గా గుర్తు చేసుకోవాల్సిన పని లేదండి. వాళ్ళ పైన గౌరవము, వాళ్ళ పైన ప్రేమ అనేది మన నరాల్లో జీర్ణించుకొని ఉంటుంది. అది ఎప్పటికీ మనము అంటే వాళ్ళ రుణం మనం ఎప్పుడు తీర్చుకోలేము అనమాట. ఎన్ని జన్మలు ఎత్తినా కూడా తీర్చుకోలేము. కాబట్టి సపరేట్గా ఈరోజే వాళ్ళని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే నా కూతురు అమెరికాలో ఉందన్న విషయం మీకు తెలుసు, అలాగే మా అన్న కూడా అమెరికాలో ఉన్నాడు. వాళ్ళు ఈరోజు నేను మా అమ్మలు, మీ అందరికీ తెలుసు కదా అక్క, మా అమ్మకి కంప్లీట్ రెస్ట్ ఇవ్వాలి. మీరు ఈరోజు అట్లీస్ట్ ఏ పని లేకోకుండా కంప్లీట్ రెస్ట్గా ఉండండి, ఊరికే మాట్లాడుకొని ఏదైనా ఫొటోస్ తీసుకొని ఏదైనా సినిమాలు చూసుకుంటూ ప్రశాంతంగా ఉండండి అని మాకు ఈరోజు యాక్చువల్గా మేమేమి బయట నుంచి తెప్పించుకోమండి, ఇప్పుడు మేమే వండుకునే తింటాము ఇంకేదైనా సరే. కాకపోతే ఈరోజు మా పాప, మా అన్న వాళ్ళు ఆర్డర్ చేశారు, పొద్దున్న కేక్ ఆర్డర్ చేశారు, కేక్ కట్ చేసాము. తర్వాత ఈ కేక్ కటింగ్లో ఉండగానే మా అమ్మకి, మా అక్కకి, మా అన్న వాళ్ళు సపరేట్గా వాళ్ళకి ఎయిర్ ఫ్రైయర్స్ అనే గిఫ్ట్స్ పంపించారన్న కూడా మీకు వీడియోలో చూసి తెలుసుకునే ఉంటారు. ఇకపోతే నాకు నా కూతురు సపరేట్గా నాకు రిలేటెడ్ అయిన ఒక గిఫ్ట్ పంపిస్తున్నానమ్మా నీకు అనింది. కాకపోతే నేను అది ఏది అనేది ఊహించలేదన్నమాట. నేను సడన్గా వచ్చినప్పటికీ నాకు యూట్యూబ్కి పనికొచ్చేవి పంపించాను అని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చూసి నవ్వుతూ చెప్తుంది అనమాట. నీకు పనికొచ్చే రిలేటెడ్ నేను నీకు రింగ్ లైట్ పంపించానమ్మా అని చెప్తుంది. దీని గురించి నాకు ఇంకా తెలియదండి, బాగా తెలుసుకోవాలి నేను. అది కూడా అంటే దాని వాడకం ఏంటి ఏమనేది నాకు తెలియదు. మొత్తం మీద ఏదైతే పంపించిందండి మా పాప, ఈ యూట్యూబ్ రింగ్ లైట్, ఈ స్టాండ్ అన్ని పంపించింది. ఇవి మన యూట్యూబ్లో ఉండే వాళ్ళకి చాలామందికి ఉండే థింగ్సే, బట్ నాకైతే లేదు. అందుకు మా పాప ఇది. కాకపోతే
ఇలాంటి సందర్భంలో ఏ కూతురు కొడుకైనా సరే సపరేట్గా గుర్తుపెట్టుకొని వాళ్ళ పేరెంట్స్కి ఏదో కొంచెమైనా సంతోషాన్ని కలగజేయాలనుకున్న థాట్ చాలా గొప్పదండి. అది ప్రతి ఒక్క బిడ్డ కూడా వాళ్ళ తల్లిదండ్రులకు చేస్తే ఆ తల్లిదండ్రులు ఎంతో ఆనందపడతారు. అంటే రోజు చూపిస్తున్నాం కదా మనం ప్రేమ, రోజు గౌరవిస్తున్నాం కదా అని అంటే దానికి సమాధానం అయితే నేను చెప్పలేను. కానీ ఎంతమంది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ పైన ప్రేమ చెప్పండి. అట్లీస్ట్ ఎవరైనా ఒక బిడ్డైనా సరే వాళ్ళ అమ్మకి అంటే రీసెంట్గా ఉన్న వాళ్ళు తప్ప మన పెద్దవాళ్ళని కనీసం పట్టుకొని ముద్దు పెట్టుకుంటున్నారా చెప్పండి. అంటే మన ప్రేమని హగ్ రూపంలో కానీ ఒక కిస్ రూపంలో కానీ మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నామా? లేదు కదా. అట్లీస్ట్ ఈ రోజైనా వాళ్ళని సంతోష పెట్టడానికి హగ్గే ఇవ్వనక్కర్లేదు, ముద్దే పెట్టనక్కర్లేదు, కనీసం వాళ్ళను మనుషులుగా గౌరవించి మనకు ఈ పుట్టుక వచ్చింది, మనం ఈ ప్రపంచంలో ఇలా బతుకుతున్నాము, ఈ రూపంలో బతుకుతున్నామంటే అది తప్పగా మన తల్లిదండ్రుల వలనే తప్ప మనం ఏం సొంతంగా ఏం రాని పడలేదు ఇక్కడ మనం. కాబట్టి అది గుర్తుపెట్టుకొని వాళ్ళ రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేమని గుర్తుపెట్టుకొని ప్రతి తల్లిని, ప్రతి బిడ్డ, తల్లినే కాదు తండ్రిని కూడా, ప్రతి తల్లిదండ్రులను ప్రతి బిడ్డ ఆనందంగా చూసుకోవాలా, గౌరవంగా చూసుకోవాలా, ప్రేమగా చూసుకోవాలా. వాళ్ళ చివరి క్షణాలలో కానీ వాళ్ళ రుణం తీర్చుకోలేము అన్నది. ఎందుకంటే ఏ తల్లిదండ్రులు కూడా శాశ్వతంగా ఉండరు మనకి. ఆ ఉన్న కొన్ని రోజులు వాళ్ళని హ్యాపీగా చూసుకుంటే చాలా అనేది నా ఫీలింగ్ అండి. ఎవరైనా హర్ట్ అయ్యింటే ఎక్స్క్యూజ్ మీ అంటే అంటే క్షమించండి నన్ను. కాకపోతే ఈ మదర్స్ డే రోజున మా అమ్మగారు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఇవి పంపించాలని కాదు, మా ఇంట్లో మా అమ్మని, మా నాన్న, మేమిద్దరము అంటే నేను మా అన్న చాలా ప్రేమగా చూసుకుంటాం. వీళ్ళనే కాదండి, ఏ ముసలి వాళ్ళనైనా మేము చాలా ప్రేమగా చూసుకుంటాం. ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో కోరుకునేది ప్రేమ ఒక్కటే, అందుకన్నా ఏమి కోరుకోరు. మళ్ళీ ఒకసారి అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు అండి. ఎవరైనా సరే పొరపాటున వాళ్ళ తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీరు ఇక నుండైనా వాళ్ళని ప్రేమించండి. వాళ్ళు చాలా రోజులు ఉంటారు మనతో పాటు, కొన్ని రోజులు మాత్రమే ఉంటారు. తర్వాత మనం ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు. కాబట్టి ఈ మాతృదినోత్సవ సందర్భంగా నేను కన్నతల్లికి ఎప్పటికీ రుణం తీర్చుకోలేదని చెబుతూ ముగిస్తున్నానండి. ఇది నేను తప్పకుండా మీకు ఒక వీడియో చేస్తానండి. నేను అసలు ఫస్ట్ నేర్చుకోవాలి దీని గురించి. ఓకేనండి, బాయ్ బాయ్.